అది కాదే, వాళ్ళిద్దరికీ నచ్చిందంటే ఇంకేం చూస్తారే? జాతకాలు కలిసాయని చూడాలిగా. జాతకం కావాలని వాళ్ళు అడిగారు కాబట్టే ఇచ్చాను. నాకు ఇటువంటి విషయాల్లో నమ్మకం లేదనేది నీకు తెలుసుగా. అందుకేగా మనం కన్న కొడుకు విషయంలో అలా జరిగింది. అమ్మాయి జాతకం తీసుకున్నామే గాని అవి కలిసాయా లేదా అని మీరు చూసారా అసలు? అందువలన వాళ్ళకేనా జరిగిందా? వాడికి చమ్మేలికి మధ్య ఏదో గొడవ జరుగుతోంది. అసలు గొడవేంటి? ఏంటో తెలీదు. కొన్నిసార్లు వాళ్ళ రూమ్లో నుండి పెద్ద పెద్ద మాటలు వినిపిస్తున్నాయి. గట్టిగా శబ్దం రావటమే ప్రాబ్లం అంటావా? అలా చూసుకుంటే నేను కూడా నిన్ను గట్టిగా అరుస్తూ ఉంటా కదా, ఊరికే అరుస్తానుగా. అలా చూసుకుంటే మన ఇద్దరు ఏమైనా గొడవలు ఉన్నాయని అరుచుకుంటావా? ఇది అలాంటిది కాదండి. మన ముందు మాత్రమే సంతోషంగా ఉన్నట్టు నటిస్తున్నాడు. వాళ్ళ భార్యాభర్తలిద్దరూ అంత సంతోషంగా ఉన్నట్టు నాకు అనిపించటం లేదు. బాగా డబ్బుతో పెరిగిన పిల్ల కదా, అణిగిమణిగి ఉండటం కొంచెం కష్టమే. మరి ఎంత డబ్బు ఉంటే మాత్రం ఏంటి ప్రయోజనం? కుటుంబంలో సంతోషం లేకపోతే అంతా పోయినట్టే. చెమ్మేలి స్థానంలో ఆ బాలసుధ ఉండుంటే. ఏమే, నువ్వు మళ్ళీ పాత విషయాలని గెలుక్కుంటూ కూర్చుంటావా? ఇక మీద ఆ పేరే ఎత్తొద్దు నువ్వు. ఇంకా చెప్పుకోని కూడా ప్రయోజనమే ఉంది. కనీసం ప్రీతి విషయంలో మనం తప్పు చేయకూడదండి. అంతా విచారించిన తర్వాతే పెళ్లి చేయడానికి ఇష్టపడింది. మంచి బిజినెస్ మ్యానే రాధాకృష్ణ. ఒక్క చెడ్డ అలవాటు కూడా లేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ మాత్రమే ఉంది. మంచి కుటుంబం. చూస్తే కొంచెం వయసు ఎక్కువైన ఉన్నాడు. తనకి నచ్చలేదని చెప్పిందా? అమ్మా నాన్న అన్నయ్యలు చెప్పిన తర్వాత తనకేం అభ్యంతరం ఉండదండి. నేనేం బలవంతం చేయలేదు. ఒక్కడిని బలవంతం పెట్టి చేసి వాడిప్పుడు అనుభవిస్తున్న బాధ నేను చూస్తున్నాను కదా. ఏంటి వెళ్తున్నారు? టిఫిన్ చేయరా మీరు? నేను తీసుకొస్తాను. ఇప్పుడు ఈ విషయం చెప్పుండకూడదు. నువ్వు త్వరగా రెడీ అవ్వాలా? ఒక్క 5 నిమిషాలండి. ఇదిగో ఈ సారీ కట్టుకుంటారా? సారీయా? ఈ చుడిదార్ నీకు బాగోదు. నా భార్య అందంగా కనిపించాలంటే సారీ కట్టాలి. చీర కట్టుకుంటే అక్కడ ఇక్కడ చూస్తారు కదా. ఓ, నేను ముందు చెప్పిందంతా మనసులో గట్టిగా పెట్టుకున్నావు. అప్పుడు నాకు రోగం ఉండేది. మిగతా వాళ్ళందరూ నా భార్యని ఒక తప్పుడు చూపుతోనే చూస్తారని అనుకునేవాణ్ణి. ఇప్పుడు ఆ వ్యాధి నయమైందా? నీకే అనిపిస్తోంది? ఏమో తెలియదండి. మొగుడు నిజంగానే మారాడా లేదా అని తెలుసుకోవడానికి సమయం కావాలి కదా. చెప్పు. మారారని నమ్మడమే నాకిష్టం. పూర్తిగా నయమై ఉంటుందని నాకు నమ్మకం లేదు. ఈ 3 రోజుల్లో నేను నా ఊపిరి పట్టుకుని బతుకుతున్నాను. నువ్వు ఇప్పుడు ఏం వేడుకుంటున్నావో నాకు తెలుసు బాలా. ఎలాగైనా 2 రోజులు అయిపోయిందంటే నువ్వు తప్పించుకోవచ్చు, అంతే కదా? నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు అనుకున్నాను. మన ఇద్దరం కలుస్తున్న ఈ రోజుల్లో కొన్ని సమయాలలో నువ్వు సంతోషంగా ఉండుంటావు అనుకున్నాను బాలా. అదంతా నా ఆలోచన కదా. ప్రతి నిమిషం నువ్వు ఇబ్బందితోనే ఉన్నావని నాకు అర్థం కాలేదు. ఇంకేం చేయాలి బాలా నిన్ను నమ్మించాలంటే? నమ్మకం లేకుండా కాదు, నమ్మిన తర్వాత ముందు జరిగినట్టు ఏమైనా జరిగితే
నేను తట్టుకోలేను. దాంతో జీవించాలన్న కోరికే పోతుంది. అందుకే ఇలా భయపడుతున్నాను. మీ దగ్గరే ఉన్నా కూడా కొంచెం దూరంగా ఉంటే మీ మనసు మారుతుందనుకుంటున్నాను. అంతేగాని ఇష్టం లేకేం కాదు. ఏంట్రా సుమేష్? వేణునా తలుపు తీసి రొమాన్స్ చేసుకుంటున్నారు. ఆ బోటుకు టైం అవుతుంది, తొందరగా రెడీ అవ్వు. అది సరే, మళ్ళీ దమ్ము కొట్టడం మొదలు పెట్టేసావా? మొదలెట్టడం ఏం కాదు, మళ్ళీ ఈ రూమ్ లో నువ్వు సిగరెట్ తీసుకుని రాకూడదు. మనం ఈ రూమ్ లో ఎన్ని సిగరెట్లు ఆపకుండా ఊదుతూ ఉండేవాళ్ళం. అదంతా అప్పుడు. అని ఏం చేస్తున్నావు? ఇప్పుడు నా భార్య కడుపుతో ఉందిరా. సిగరెట్ బొహ కడుపులో ఉన్న బిడ్డకి అస్సలు మంచిది కాదు. ఈ రూమ్ లో మాత్రం కాదు, ఈ ఇంట్లో నువ్వు ఎక్కడ సిగరెట్ కాల్చకూడదు. అది చాలా కష్టం వేణోనయ్య. రే, సిగరెట్ స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. అది నీకు తెలీదా? బయటికెళ్ళు. సిగరెట్ కాల్చావంటే ఈ రూమ్ కి రాకూడదు. అనే నేను చెప్పేది ఒక్క నిమిషం. బలా, నువ్వు త్వరగా రెడీ అవ్వు. ఏంటి స్లోగా వెళుతున్నారు? మీరు బైక్ తోలితే స్పీడ్గా వెళ్తారుగా. ఇప్పుడు మనం మాత్రం కాదు కదా, మనతో పాటు బిడ్డ కూడా ఉంది. అది భయపడకూడదని నేను స్లోగా వెళ్తున్నా. ఈ టైంలో బైక్లో వెళ్ళటం అంత మంచిది కాదు. ఇంట్లోంచి వచ్చేటప్పుడు నీళ్లు తీసుకొచ్చుండొచ్చు, దాహం వేస్తుంది. అందుకేంటి, పక్కనే కొట్టుంది, అక్కడ ఆపుతానులే. దిగు. ఫ్రూటీ, ఒక ఫ్రూటీ కావాలి. సరేమ్మా. ఆహా, ఇలాంటి సాఫ్ట్ డ్రింక్స్ అంతా ఈ టైంలో నువ్వు తాగకూడదు. నాకిది ఇష్టం. బాలా తాగొచ్చు, కానీ కడుపులో ఉన్న బిడ్డ అయితే ఇది తాగకూడదు, అర్థమైందా? అక్క, లెమన్ జ్యూస్ ఉందా? ఉంది. ఉప్పు పంచదార వేసి 2 లెమన్ జ్యూస్ ఇవ్వండి. సరే. నీళ్లు, భోజనం, ప్రయాణం, నిద్ర, ఇలాంటి విషయాలలో ఇకపై నువ్వు కేర్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు నాకు తండ్రిగా ఎక్కువ బాధ్యత వచ్చినట్టు అనిపిస్తోంది. ఏంటి అదోలా చూస్తున్నావు? బాధ్యత ఉన్న తండ్రిని కాస్త చూసుకోనివ్వండి. ఒక నెల రోజుల క్రితం ఇలా కాస్త ప్రేమ నా దగ్గర మీరు చూపించుంటే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చేవి. బలా, నేను నిన్ను కష్టపెట్టిన ఆ రోజులంతా మాట్లాడొద్దు. ఇకపై మనకిద్దరం చాలా సంతోషంగా ఉండాలి. నీ ఇంటికి వెళ్ళాక కూడా మళ్ళీ పాతది మాట్లాడతా? నేనేం మాట్లాడనులేండి. అలా అయితే ఈసారి చూడు, ఒక మంచి అల్లుడు ఎలా ఉండాలో నేను చూపిస్తాను. అవన్నీ మా ఇంట్లో వాళ్ళకి తెలుసుగా. బాలా, వద్దు. సారీ, ఇకపై చెప్పనుగా. మోటార్ ఉన్నప్పుడు నువ్వు ఇలా కష్టపడి నీళ్లు తోడడం అవసరమా సుధా? అజయ్కి నేను ఎన్నోసార్లు చెప్పాను ట్యాంక్ క్లీన్ చేయించమని. ఇక్కడికి వచ్చిన తర్వాత అది క్లీన్ చేయనే లేదు. నీళ్ళు ఇప్పుడు ఆయిల్ స్మెల్ వస్తున్నాయి. అందుకని వంటకి బావినీళ్ళు వాడితే మంచిది కదా అని. ఇలా బావిలోంచి నీళ్లు తోడడం అనేది ఈ తరం పిల్లలు మర్చిపోయారు. ఒంటికి మంచి ఎక్సర్సైజ్ ఇది. చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అక్కడికి రాగానే ఇక్కడికి రావాలని పట్టుబట్టిందా? ఆహా, బాలా కాదు, నేనే పట్టుబట్టాను.
ఇదిగోండి. అయ్యో, ఇవన్నీ ఎందుకు బాబు? నా సంతోషం కోసం. మీరు లోపల కూర్చోండి, నేను చేతులు కడుక్కొని వస్తాను. రామ్మా. ఉండండి, నేను పోస్తాను. బాలా, తను వేణుగోపాలేనా? మనం వెళ్తాం. ఇంకా మీకు నా మీద కోపం లేదు కదా? ఉండేది, కానీ అదంతా మర్చిపోయే కదా బాలాని పంపించింది. ఇకపై తనకి ఎలాంటి సమస్యలు ఉండదు. మీరందరూ నన్ను ఒక రాక్షసుడిలా చూసి ఇక్కడి నుండి తరివేయద్దు. రాలుడు. అదేంటి చెప్ప పెట్టుకుంటూ వచ్చేసారు? మీ దగ్గర చెప్పామంటే విందు భోజనం రెడీ చేస్తారనే చెప్పలేదు కదా బాలా? పదండి, లోపలికి వెళదాం. రండి. ఇక్కడికి వద్దామని బయలుదేరారా లేదంటే? ఆహా, అదే సమస్య. నేను అమ్మా నాన్న హరిని చూసి సారీ చెప్పాలనుకున్నాను. ఎందుకు? ఇంతకు ముందు నేను చేసిన పనులన్నిటికీ నేను సారీ చెప్పాలనుకున్నాను. ఒకసారి చెప్పి వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? లేదు లేదు, ఈరోజు మొత్తం ఇక్కడే గడిపేసి చాలా సంతోషంగానే ఇక్కడి నుండి వెళ్తాను. నేను మారిపోయానని వాళ్ళకి తెలిస్తే మాత్రం సరిపోదు కదా, మీ ఇంట్లో వాళ్ళకి కూడా తెలియాలి. నేను డ్రెస్ మార్చుకొని వస్తాను. నిజం చెప్పాలంటే పెళ్ళయిన తర్వాత ఒక్కరోజు కూడా భార్య ఇంట్లో నేను సంతోషంగా ఉండనే లేదు. లోపలికి పదండి, డ్రెస్ చేంజ్ చేసుకోండి, కూర్చొని మాట్లాడదాం. అందుకంతా టైం ఉంది కదా. నేను ఉదయం మీ ఇంటికి ఫోన్ చేశాను బాబా, మీ అమ్మగారి ఫోన్ తీశారు. మీరు ఉదయం ఎక్కడికో వెళ్ళారని చెప్పారు. ఇక్కడికి రావడం ఇంట్లో వాళ్ళు ఎవరికి నేను చెప్పలేదు. వేణు, అయితే ఫోన్ చేసి చెప్పండి. చెప్తాను. బాలాకి అక్కడ ఇబ్బంది ఏమీ లేదుగా? మా అమ్మ కాస్త వేరేలా ఉంటారు. అమ్మాయిలంటే ఇంట్లోనే పడుండాలి అనే పాలసీతో అమ్మ జీవిస్తున్నారు. అందువల్ల కొన్నిసార్లు అదోలా మాట్లాడతారు. అది నాకు అనిపించింది. కానీ అమ్మకి నా మీద ప్రేమ ఎక్కువ. అందువల్ల బాలతో అమ్మ ప్రేమగానే ఉంటారు. అలాంటి సమస్య ఏదైనా ఉంటే మీరు సెపరేట్గా ఇల్లు తీసుకుని ఉండొచ్చుగా. లేదా మీరు పూణేకి వెళ్ళినప్పుడు బాలాని ఇక్కడే ఉంచి వెళ్ళండి. అది కాదు, విడిగా ఇల్లు తీసుకోవడమే మంచిదనిపిస్తోంది. లేదు, ఇప్పటికీ అవసరం లేదనుకుంటాను. ఇంకా బాలా ఏదైనా కంప్లైంట్ చేసిందంటే అప్పుడు ఆలోచించవచ్చు. వేణిప్పుడు పాత వేణులా లేడు, తను చాలా మారిపోయాడు. నువ్వు చెప్పే తను ఇక్కడికి వచ్చాడా? 2-3 రోజుల నుంచి మా ఆయన మందు తాగడం లేదు, సిగరెట్లు తాగడం లేదు, ఏ ప్రాబ్లము లేదు. ఆ మంచి మనిషిని ఇక్కడికి తీసుకొచ్చి చూపించాలి కదా. నువ్వు నిజమే చెప్తున్నావా లేదా నన్ను ముందులా ఎగతాళి చేస్తున్నావా? దీనికి సమాధానం చెప్పాలంటే నేనిప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నానో ముందు నాకు తెలియాలి. జరిగేవన్నీ నిజమేనా, మోసం చేస్తున్నారా అని తెలియలేదు. ఏదేమైనా మారాడన్నది నిజం. నాన్నగారితో హరితో మాట్లాడిన దాన్ని బట్టే తెలుస్తోంది. ఇంతకు ముందున్న మొరటి స్వభావం పోయింది. ఇదంతా ఎన్ని రోజులకో అనే నా భయం. నీ భయమే అన్నింటికీ కారణం. తను ఒక తండ్రి కాబోతున్నాడుగా, ఆ ప్రేమ నీ మీద చూపించకుండా ఉండలేడు. ప్రేమకి తక్కువేం లేదులే, కాస్త ఎక్కువ ఉండేసరికి అనుమానం. ఎగతాళి చేస్తున్నావా? నువ్వు తను చెప్పేదానికంతా ఎదురు చెప్పొద్దు, అవే సర్దుకుంటాయి. నేను కళ్ళతో కూడా ఏమీ చెప్పడం లేదు. వేణు పూణేకి వెళ్తే నువ్వు కొంచెం రోజులు ఇక్కడికి వచ్చాయి. అజయ్కి ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, అమ్మకి వాడిని పట్టించుకోవాలి కదా. నేనిక్కడికొస్తే నీకు ఇబ్బంది అవుతుందిగా. ఇప్పుడు 2 నెలలు పూర్తవుతున్నాయి కదా. సాంప్రదాయం ప్రకారం నిన్ను 7వ నెలలో ఇక్కడికి తీసుకొస్తాను.
పాత సంప్రదాయాలు ఏమైనా మారాయేమోనని కాస్త ఎంక్వైరీ చేసుకో. జయక్క గర్భం అని తెలిసినప్పుడు నువ్వు తినకుండా నిద్రపోకుండా అక్కని చూసుకున్నావు కదా. డెలివరీ అయిన 3 నెలలకి అక్కని పంపడానికి నీకు మనసు రాలేదు. అప్పుడున్న పరిస్థితుల ఈ ఇంట్లో ఇప్పుడు అన్నింటికీ హరి ఒక్కడు మాత్రమే ఉన్నాడు. డబ్బే కదమ్మా ఇప్పుడు తక్కువ. నీ సమయానికి ఆరోగ్యానికి ఏం తక్కువ కాలేదుగా. కూతురు మీద ప్రేమ ఉంటే అంతా అదే వస్తుంది. నాన్న, ఇక్కడి నుంచి వెళ్లే ముందు శ్మశానానికి వెళ్తున్నట్టు బయలుదేరావు. ఈ 3 రోజుల్లో నీకేదైనా జరిగిందా? కాస్త నవ్వచ్చు కదా నాన్న, హ్యాపీగా ఉండు. నాకింక బతకడానికి 5 రోజులు మాత్రమే ఉందంటే నేను సంతోషంగా ఉంటాను. ఆడుకుంటూ నవ్వుకుంటూ మీతో పాటు ఇక్కడే ఉండేదాన్ని. కానీ దేవుడిచ్చిన ఆయుష్ వరకు నేను జీవించేగా తీరాలి. నువ్వు లేనిపోనివన్నీ నీ నెత్తికెక్కించుకోకు. తన ఇష్టానికి బతికి దారి తప్పిన వాడే వేణు. అది అర్థం చేసుకుని భార్య పిల్లలు అలా అనుకుని తిరిగి వచ్చే అతన్ని దయచేసి నువ్వు పాత మార్గంలోకి నెట్టేకు. 3 రోజుల నడవడిక చూసి నీకు అంతా అర్థమయ్యిందా? ఇప్పుడు నాన్నతో మాట్లాడుతున్న మనిషే కదా. సొంత కొడుకులా ప్రేమగా మర్యాదగా అమ్మతో మాట్లాడిన అదే మనిషే 2 నెలల క్రితం ఈ ఇంట్లోనే అమ్మా నాన్నల్ని మాటలన్నాడు. అబ్బా, మళ్ళీ నువ్వు మొదలుపెట్టకే బాబు. మొదలు పెట్టడం కాదు, నేను నిన్నే హెచ్చరిస్తున్నాను. ఇవాళ ఇక్కడే ఉండి జరిగిన వాటికి సారీ చెప్పి మీతో పాటు సంతోషంగా ఉండాలని ఆయన ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు బాగానే ఉన్నారు. సూర్యుడు అస్తమిస్తే మరో మనిషిలా మారిపోతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా జరిగిందా? లేదుగా. వేణుకి నువ్వు చెప్పినట్టు మానసిక జబ్బు ఉండుంటే ఎన్నాళ్ళ జబ్బుని దాచిపెట్టలేరు. మహా అయితే ఒక్కరోజు తర్వాత ఎంత దాచిపెట్టినా బయటకు వచ్చేస్తుంది. ఒక్కోసారి ఆ మంచి రోజు ఇవాళై ఉండొచ్చు. నేనెంత చెప్పినా నా భర్త పిచ్చేమిటో మీకు అర్థం కాకపోతే నేరుగా మీకు తెలవడం కోసమే దేవుడు కల్పించాడు. అటువంటి ఒక ఆట ప్రారంభించినప్పుడు నేను పిలుస్తాను, అప్పుడు నువ్వు రావాలి. చూస్తే గాని నీకు అర్థం కాదు చెల్లెలు ఎటువంటి మనిషితో కాపురం చేస్తోంది అని. లేదు, నేను అలా అనుకుని చెప్పలేదు. ఇది నా ఫ్యాక్టరీలో ఎప్పుడూ జరిగే కామెడీనే. అది అక్కడ మాత్రమే కాదు, నేను ఓ ఫ్యాక్టరీ నడిపిన వాడినే. కానీ ఇక్కడ పరిస్థితి అలాగే ఉంటుంది. అయితే ఇక్కడున్న యూనియన్ సమస్య అక్కడ ఉండదు కదా. ఆ సమస్యలో నిజంగానే మా ఓనర్ గొప్పవారే. సమస్య చేసే యూనియన్ లీడర్ని పిలిచి ఇన్ని డబ్బులిస్తారు. ఆ తర్వాత ఆ ఫోటోని తీసి పనిచేసే వాళ్ళందరికీ ఇచ్చి వాళ్ళతోనే వాళ్ళ లీడర్ని కొట్టిస్తారు. అది పర్వాలేదు, ఇలాంటి వాళ్ళ దగ్గర అలాగే చేయాలి. పర్వాలేదే, అల్లుడు మావేలిద్దరూ బానే మాట్లాడుకుంటున్నారు. వేణు పూణే విశేషాలు చెప్తున్నారు. నేను టీ పెట్టి తీసుకొస్తాను. టీ తాగడానికి ఇంకా టైం ఉందిలే, మీరు వచ్చి కూర్చోండి. మీ మనసులో నా మీద ఉన్న దేశం మారిపోయిందని నాకు తెలియాలి కదా. బాల అన్నీ చెప్పింది. ఇక ఇది మీ జీవితం. అందులో తీపుండాలా చేదుండాలా అనేది తీర్మానించుకోవాల్సింది మీరే. ఇకపై మా జీవితంలో ఎప్పుడూ బాలా కష్టపడాల్సిన అవసరం ఉండదు. పిల్లలకి మంచి జీవితం దొరికితేనే కన్నవాళ్ళకి చాలా సంతోషంగా ఉంటుంది. సుధా, వేణుకు నువ్వు పాఠాలు చెప్పక్కర్లేదు. వేణుకి తన తప్పులన్నీ అర్థమయ్యాయి. ఒక సంతోషమైన కుటుంబ జీవితం కావాలని వేణు ఇష్టపడుతున్నాడు. అందుకు ఉదాహరణగా ఎవరూ చెప్పకుండానే బాలాని ఇక్కడికి తీసుకొచ్చారు. ఏంటి నీకు మేనర్సే లేదా? చెమ్మిలి, ఇది నేను మీ అన్నయ్య ఉండే బెడ్రూమ్. ఎందుకు ఈ రూమ్ లోకి ఫ్రీక్వెంట్ గా వస్తున్నావు? నీకు అసలు ఏమైంది చెమ్మిలి? ఇంతకు ముందెప్పుడైనా నీతో అడిగి నేను ఇక్కడికి వచ్చానా ఏంటి? మ్యారేజ్ కు ముందు ఇది మీ అన్నయ్య బెడ్రూమ్ మాత్రమే.
అప్పుడు ఎవరంతా ఇక్కడికి వచ్చారో ఎవరంతా ఇక్కడ నిద్రపోయారో అదంతా నాకు అనవసరం. బట్ నౌ మిగతా వాళ్ళు ఇక్కడికి రావడం నాకు ఇష్టం లేదు. అది నువ్వైనా సరే. మీ ప్రైవసీని నాశనం చేయడానికి నేను ఇక్కడికి రాలేదు. ఇంకా మేనస్ లేకపోతే మంచి అలవాటే. ఫ్రెండ్స్కి మధ్యలో అవన్నీ అవసరం లేదని నువ్వే నాతో చెప్పినట్టున్నావు. నేనిప్పుడు వచ్చింది నా అన్నయ్య వైఫ్ రూమ్కి కాదు, నా డేరెస్ట్ ఫ్రెండ్ రూమ్కి. సారీ, ఇక మీదట ఇక్కడికి రాను.